జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళ ఫలితాలు. మేషరాశిలో పుట్టిన వాళ్ళు అలాగే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. మొదటగా ఆదాయం. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఇవి ఆదాయ వ్యయాలు, రాజపూజ, అవమానాలు. ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం జూన్ వరకు మేషరాశి వాళ్ళందరికీ కూడా అంటే పనులన్నీ కూడా కొన్ని మందకొడిగా ఉన్న పనులు అంటే తొందరగా అవ్వట్లేదు. బాగా అంటే ఎంత పనులు అవ్వట్లేదు అంటే కొంత మీరు సహనాన్ని కూడా కోల్పోయే స్థితులు కొన్ని మీరు చూసారు. అవి ఈ జూన్ తర్వాత నుంచి, జూలై నుంచి, స్పెషల్లీ జూలై నుంచి అవన్నీ కూడా మీకు మళ్ళీ రెగ్యులరేట్ అవుతాయి. మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసుకోగలుగుతారు, ఫైన్ ట్యూన్ చేసుకోగలుగుతారు. జూలై నుంచి మేషరాశిలో పుట్టిన వాళ్ళకి మీ జన్మజాతకం కనుక సహకారంగా ఉంటే మీకు గృహయోగం సూచిస్తూ ఉంది. గృహం కావచ్చు, వాహనం కావచ్చు, లేదా స్థలం కావచ్చు. కొనాలన్నా అమ్మాలన్నా ఒక్కొక్కసారి కొన్ని మీరు అమ్మాలనుకుంటారు, అమ్మలేకపోతారు. అదే జడంగా ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో మీరు అమ్మాలని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ విసిగి వేసారిపోతూ ఉంటారు. ఒకవేళ ఆ కేటగిరీలో మీరు ఉంటే కనుక మీరు అమ్మగలుగుతారు. ఒకవేళ కొనాలి అని అనుకుంటే కొనడానికి అనువుగా ఉంది. మరి అంటే మాక్సిమం కొనడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ జన్మజాతకం కూడా సహకరించాలి దానికి. ఒకవేళ మీ జన్మజాతకం సహకరించకపోతే ఇప్పుడు నేను చెప్పిన గృహానికి సంబంధించిన, వాహనానికి సంబంధించిన బ్లెస్సింగ్స్ రాకపోయినా ఇంట్లో ఏదో ఒక వస్తువు మీరు కొంటారు. అది గోల్డ్ కావచ్చు, లేదా ఏదైనా ఇంటికి బాగా అవసరమైన వస్తువులు, లేదా ఇంట్లో ఏదన్నా పని ఇది అయితే బాగుండు, అది మీ పిల్లలకి సంబంధించింది కావచ్చు, దేనికి సంబంధించింది అయినా ఈ పని అవ్వట్లేదు, ఇది అయితే బాగుండు. సపోజ్ మీ పిల్లల పెళ్లిళ్ళ కోసం చూస్తున్నారు, అవ్వట్లేదు. ఇప్పుడు మీకు అంటే గృహయోగంకి వర్సెస్ గృహయోగం కాకుండా ఇలా జరుగుతుంది అనమాట. అంటే ఒకవేళ మీ ధర్మజాతకంలో గృహయోగం అనే కాదు, ఇలాగ ఏదైతే ఇంటికి సంబంధించిన విషయాల్లో పెండింగ్ ఉందో, సపోజ్ మీ పిల్లలు ఫారెన్కి పంపించాలనుకుంటున్నారు, పంపించలేకపోతూ ఉంటాయి, ఇప్పుడు దానికి గేట్ వేస్ ఓపెన్ అవుతాయి. సో ఇలాగా ఏదైనా సరే మీరు కనుక ఏదైనా ఇంటికి సంబంధించింది ఇది ప్రోగ్రెసివ్ మూడ్లో వెళ్ళట్లేదు, అసంతృప్తి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సఖ్యత లేదు అని అనుకుంటే ఈ సంవత్సరం అది మీకు చక్కగా అంటే గురు భగవానుడు ఎక్కడుంటే అక్కడ జీవం పోస్తాడు. జూలైలో ఆయన కర్కాటక రాశిలో వస్తూ మీకు చతుర్థ స్థానంలో ఉంటూ జీవాన్ని పోస్తూ ఉన్నాడు. జీవకారకుడైన గురు భగవానుడు ఎక్కడుంటే ఆ రాశిని ఎక్స్పాండ్ చేస్తాడు, జీవాన్ని పోస్తాడు. సో ఏంటంటే మీకు చతుర్థ స్థానంలో పడడం వల్ల మీ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సెట్ అవుతాయి. అలాగే మీకు ఇంటికి సంబంధించిన ఇష్యూస్ ఏవైనా ఉంటే ఇష్యూస్ అన్నీ కూడా సెటిల్ అయ్యే ఛాన్సెస్ చాలా చక్కగా ఉంది. ఎవరితోటైనా మీకు మీ రిలేటివ్స్తో కావచ్చు, ఇంట్లో వాళ్ళతోటి కావచ్చు, ఏదైనా మీకు ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ కూడా చక్కగా సమసిపోయే ఈ సమయము చాలా చక్కగా వాటన్నిటి నుంచి బయటకు వస్తారు. అలాగే ఈ సంవత్సరము మీరు ఏలినాటి శనిలో ఉన్నారు. సో ఏలినాటి శనిలో ఉన్న మీకు ఇక్కడ ఏంటంటే గురు భగవానుడు జూలైలో ఎప్పుడైతే కనుక ఆయన చతుర్థ స్థానానికి వస్తాడో మీ రాశి నుంచి చతుర్థ స్థానానికి వచ్చి మీకు అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు, అలాగే దశమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు, అలాగే మీకు వ్యయ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. వ్యయ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి ఏలినాటి శని నుంచి కొంత ఊతం మీకు ఇప్పుడు ఇస్తున్నాడు, కొంత రిలీఫ్ ఇస్తూ ఉన్నాడు, కొంచెం రిలాక్సేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే ఒకటే ఏలినాటి శని మొదలైన దగ్గర నుంచి మేషరాశి వాళ్ళకైతే కొంచెం హ్యామరింగ్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. కాకపోతే ఇది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకంలో గ్రహ సంపత్తి బలాబలాన్ని బట్టి కూడా హ్యామరింగ్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకం బాగా బలంగా ఉంటే కనుక హ్యామరింగ్ 30% ఉంటుంది. బట్ కొంచెం ఎట్లాగైనా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని పూర్తిగా అనుకూలం కాదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు ఊరట చతుర్థ స్థానంలో ఉన్న గురు భగవానుడు శనేశ్వరుని నవమ దృష్టితో చూడడము
చాలా చక్కటి ఊరట వస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్ తర్వాత నుంచి మీకు ఏదన్నా మీరు ఫారెన్కి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే దానికి అవకాశం, అంటే డిసెంబర్ లోపల కూడా అవకాశాలు ఉన్న, డిసెంబర్ తర్వాత నుంచి దూర ప్రాంతానికి మీరు వెళ్ళి ఉద్యోగం చేయాలంటే చక్కటి సదావకాశం మీకు కలిగిస్తూ ఉంది. అలాగే ఇంట్లో మీకు తెలియకుండానే ఒక డివైన్ అట్మాస్ఫియర్ యాడ్ అవుతుంది మీకు డిసెంబర్ తర్వాత నుంచి. డివైన్ అట్మాస్ఫియర్ అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే అప్పటిదాకా ఏదో చూస్తూ, సపోజ్ సినిమా పాటలు కావచ్చు లేదా కార్టూన్ షోలు ఇలా చూసేవాళ్ళు కూడా ఏదైనా ఒక ప్రవచనం పెట్టుకొని వినడము, ఏదో ఒక రకంగా టెంపుల్ అట్మాస్ఫియర్ మీ ఇంట్లో క్రియేట్ అయినట్టు, ఎనర్జీస్ వైజ్ కావచ్చు లేదా మీ ఇంట్లో వాళ్ళ దీని వల్ల కావచ్చు లేదా మీలో కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ ఇది మీకు చక్కగా సాగుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి మీ మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు భగవద్ ధ్యానంలో ఎక్కువగా ఇంట్లో ధ్యానం చేసుకోవడము, ఇలాంటి వాటికి కనుక సమయం స్పెండ్ చేస్తే చాలా చక్కటి ఫలితాలు చూస్తారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కలిపే ఇప్పుడు మనం చెప్పిన వాటిల్లో కవర్ అయిపోతాయి. ఎందుకంటే పనులన్నీ అవుతాయని చెప్పాను కదా. సో ఇప్పుడు సపోజ్ మీ పిల్లల్ని ఫారెన్ పంపించగలుగుతారు ఇప్పుడున్న గోచర గ్రహస్థితుల రీత్యా. దీనికి పెళ్లి చేయగలుగుతారు అంటే మీ వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉండి మీకు డబ్బు సమకూరుతున్నాయి కదా. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా మీ వృత్తి వ్యాపారాలు కూడా ఆడైనాయి. ఇవి పరాభవ నామ సంవత్సరము మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఏలియన్ నర్సన్ లేకపోయి ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఉండదు. కానీ మీ అదృష్టం ఏలియన్ నర్సన్ ఇప్పుడు ఉండడము, దానికి కారణం ఏంటంటే చతుర్థ స్థానంలో గురు భగవానుడు ఉంటూ నవమ వీక్షణతోటి శనైశ్వరుడి మీద దృష్టి పెట్టడం, ఇది నిజంగా మీకు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇవి ఈ సంవత్సరం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ పరాభవ నామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారము, గురు భగవానుడు ఈ సంవత్సరము ఆయన సంచారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు. ఉచ్చస్థానం కర్కాటక రాశి స్వామివారికి చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆయన ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఉచ్చస్థానంలో ఉంటున్నాడు కాబట్టి. బట్ కండిషన్స్ అప్లై, కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన కంప్లీట్ ఫలితాలను అయితే ఇవ్వలేడు. అలాగే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోతే అప్పుడు కూడా మీరు పూర్తిగా తీసుకోలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నా, అంటే మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోయినా లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలానికి సపోర్ట్ చేసే, అంటే ఇప్పుడు గోచరంలో గురుబలం మనకి జూన్లో ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో అప్పటి నుంచి గురుబలం బాగా పెరుగుతుంది గోచార రీత్యా. కానీ మీ జన్మ జాతకం ప్రకారము మీకు గురుబలం ఎక్కువగా లేకపోయినా లేదా గురుబలాన్ని డామినేట్ చేసే విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే కనుక దానికోసము పరిహారము అందరికీ కలిపి, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఒక 12 సార్లు ఒక 3 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని చదవడం వినడం చేస్తే కనుక చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం చేసిన విడిగా కూడా మీరు జపించుకోవడానికి రోజంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామి వారి మంత్రం జపించవచ్చు. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః ఈ నామాన్ని జపించుకోవడము. లేదా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. అలాగే మీరు హయగ్రీవుణ్ణి ఆరాధించిన, సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, ఎవరిని ఆరాధించినా, అంటే గురుమూర్తి రూపంలో ఉండే ఏ దేవీ దేవతలను ఆరాధించినా కూడా చక్కటి రాఘవేంద్ర స్వామి వారిని కావచ్చు, ఇలాగా మీరు ఏ దేవీ దేవతలను ఆరాధించినా, అంటే గురువు స్థానాన్ని సూచించే దేవీ దేవతలు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలు, ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా కూడా చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. ఇలా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క కృపా కటాక్షాన్ని తీసుకోవడానికి అత్యుత్తమమైన సమయము.
ఇప్పుడు 12 ఆయన కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావాలంటే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది స్వామివారి ట్రాన్సిట్, గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్. అది మళ్ళీ తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు మటుకు గురువు యొక్క బలాన్ని అందరం పెంపొందించుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం అండ్ రైట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా అతిచారంలోకి వెళ్తున్నాడు. అతిచార గురువుడు అతి బలవంతుడు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. సో ఇది ఇప్పుడు మీకు గురుబలం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ సంవత్సరం నుంచి గురుబలం మనందరం పెంచుకోవడానికి, మీకు ఆల్రెడీ గురుబలం ఉంటే చాలా మంచిది. ఇక మీకు మీరు నక్కతో దొక్కినట్లే. గురుబలం లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడు గురుబలాన్ని పెంచుకోవడానికి సరైన సమయం, రైట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని మంగళప్రదంగా, అదృష్టప్రదంగా, సౌభాగ్యవంతంగా మార్చుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.